నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఖమ్మం జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన సీఎం కేసీఆర్ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తున్నారన్న మంత్రి పువ్వాడ జూబ్లీ హిల్స్ లో రిపోర్టర్ మనోజ్ కి ఘన నివాళులు 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని జర్నలిస్టుల డిమాండ్ నిర్మల్ జిల్లాలో రైతులు ఆందోళన పంటకు నిప్పు పెట్టి నిరసన రంగారెడ్డి జిల్లాలో అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్ పర్యటన అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన ప్రతీక్ ముత్తులో ఆలయాల నిర్మాణానికి భూమి పూజ ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న ఎమ్మెల్యే విఠల్ వరంగల్ జిల్లాలో ప్రొఫెసర్ జయశంకర్ స్మృతివనం నిర్మాణ పరిశీలన పనుల నిర్వహణపై జిల్లా కలెక్టర్ తీవ్ర అసహనం ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అంజనాపురం గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో పారిశుద్ధ్య వారోత్సవాలు ముగింపు సందర్భంగా మంత్రి పలు అభివృద్ధి పనులకు సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో పలు వీధులను ప్రత్యేకంగా పరిశీలించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా సభను ఏర్పాటు చేసుకున్నాం. విజృంభిస్తున్న తరుణంలో ఇప్పుడు వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు కూడా వస్తాయి. డెంగ్యూ లాంటివి, మలేరియా లాంటివి, ఫైలేరియా లాంటి మరి వ్యాధుల్ని కూడా మనం అరికట్టాల్సిన బాధ్యత ఉంది. గతంలో పల్లె ప్రగతి కార్యక్రమం 1, 2 తీసుకున్నప్పుడు పల్లె ప్రగతిలో గొప్ప మరి ప్రగతిని మన జిల్లా సాధించింది. ఇవాళ మనం 33 జిల్లాల్లో ఖమ్మం జిల్లా పల్లె ప్రగతిలో 2వ ర్యాంకులో 2వ స్థానంలో ఉందని చెప్పి నేను తెలియజేయడానికి ట్రాక్టర్లు లేదా వాటికి ట్యాంకర్లు, ట్రాలీలు పరిచయం చేసే విషయంలో కానీ, డంప్ యార్డ్లు, అట్లనే చెత్త తరలించే కార్యక్రమానికి, నర్సరీలకు సంబంధించి మరి వివిధ రకాలుగా మనకు పాయింట్స్ ఇవ్వడం జరిగింది. అన్ని పాయింట్స్లో కూడా మనం ముందు నెంబర్ 1 స్థానంలో ఉన్నాం. ఇంకుడు గుంతల విషయంలో నెంబర్ 2లో ఉన్నాం. ఇంకుడు గుంతలు కూడా మనకి నెంబర్ ఆఫ్ సోక్ పిట్స్ మన జిల్లాకి ఎక్కువ ఇచ్చారు. అయినా కూడా ఆ టార్గెట్ కూడా మనం డెఫినెట్గా అధిగమించి నెంబర్ 1 స్థానాన్ని ఖమ్మం జిల్లా తప్పకుండా పల్లె ప్రగతిలో, పట్టణ ప్రగతిలో నిలబెట్టుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది ముఖ్యమంత్రి గారి మెదడులోంచి వచ్చిన ఒక గొప్ప ఆలోచన. పట్టణాలు, పల్లెలు బాగుండాలి అని అంటే దానికి ఒక డ్రైవ్ ఉండాలా, దానికి ఒక స్కీమ్ ఉండాలి. ఆ స్కీమ్ ప్రకారంగా పనిచేయాలంటే మరి పల్లెల్లో, పట్టణాల్లో డబ్బులు ఉండాల్సిన అవసరం ఉంది. గ్రామ పంచాయతీల దగ్గర డబ్బులు ఉండాలా. దానికోసం అని చెప్పి ప్రతి నెల బడ్జెట్ నుండి గ్రామ పంచాయతీలకు డబ్బులు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం, ఏకైక ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే అది కేవలం కేసీఆర్ గారు మాత్రమే అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇందాకనే నేను సర్పంచ్ గారిని అడిగితే సర్పంచ్ గారు చెప్తా ఉన్నారు, తల్లాడ గ్రామానికి ప్రతి నెల దాదాపు 16 లక్షల రూపాయలు ప్రతి నెల కూడా గ్రామ పంచాయతీ అకౌంట్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చి మరి పడతా ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రతి నెల 340 కోట్ల రూపాయలు గ్రామాల యొక్క అభివృద్ధి కోసం, వాటి పురోగతి కోసం, పారిశుద్ధ్యం కోసం ముఖ్యమంత్రి గారు ఏ మేర డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారనేది. కాబట్టి ప్రజాప్రతినిధులకి, మరి లోకల్ బాడీ ప్రజాప్రతినిధులకి మా రిక్వెస్ట్, కార్యక్రమం అనేది ఒక నిరంతరమైన కార్యక్రమం. పట్టణ ప్రగతి అనేది కూడా నిరంతరమైన కార్యక్రమం. ఇంతకుముందు ఏ ప్రభుత్వాలు కూడా స్థానిక సంస్థలకి మన తమ ఖజానా నుంచి డబ్బులు ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు ఎంత కష్టమైనా కూడా, ఇంత కరోనా పరిస్థితుల్లో కూడా మనం డబ్బులు మరి ఖజానాకి వచ్చే డబ్బు ఏదైతుందో అది చాలా మట్టుకి తక్కువైంది. అయినా కూడా ఎక్కడా కూడా స్థానిక సంస్థలకి తక్కువ చేయకుండా ముఖ్యమంత్రి గారు పైసలు ప్రతి నెల పంపుతా ఉన్నారు. మన పనుల్లో మనం చేయాల్సిందల్లా ఏంటంటే దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి పల్లె, ప్రతి పట్టణం కూడా పారిశుద్ధ్యం విషయంలో నెంబర్ 1 ఉండాల్సిన అవసరం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పదవి చేపట్టిన ఏడాది పూర్తయిన సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు క్యాంపు కార్యాలయంలో మహిళలు వారోత్సవ వేడుకలు నిర్వహించారు. గుంటూరు పార్లమెంట్
సేవాదల్ అధ్యక్షుడు వెంకటప్పారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు హోంమంత్రిచే కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. సంవత్సర కాలంలో దిశ చట్టం, దిశ యాప్, గ్రామ మహిళా పోలీస్ వ్యవస్థ ద్వారా మహిళలకు పూర్తి రక్షణ, భద్రత కలిగించారని కొనియాడారు. జూన్ 8 అంటే లాస్ట్ ఇయర్ ఇదే రోజున మంత్రిగా నేను ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందండి. నిజంగా ఆ స్థాయికి నన్ను తీసుకొచ్చిన మన కొవ్వూరు ప్రజానికానికి, మన వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, అట్లానే వైఎస్ఆర్సీపీకి అంటే కమిటెడ్గా వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. దేవుని దయ వలన మనం ఇక్కడ గెలిచినప్పటికి కూడా మరి జగనన్న ప్రేమాభిమానాలతో ఎంతో బాధ్యతాయుతమైన పదవిని నాకు అప్పచెప్పడం జరిగింది. మరి ఈ సంవత్సర కాలం కూడా మీ అందరి ప్రోత్సాహంతోనే, మీ అందరి సహాయ సహకారంతోనే మరి ఈ పదవిని బాధ్యతాయుతంగా, పారదర్శకంగా పనిచేయడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మిగిలిన పదవీ కాలం కూడా మరి చక్కగా నెరవేర్చడానికి ఆ బాధ్యతలన్నీ కూడా మరి అంటే ఈ మా శాఖకు సంబంధించిన మహిళా సంబంధిత సమస్యలు కానివ్వండి, అంగన్వాడీకి సంబంధించిన సమస్యలు కానివ్వండి, అవన్నీ కూడా నెరవేర్చాలి అంటే కొంత సమయం నేను కాన్స్టిట్యున్సీలో అంటే కొంత సమయమే కేటాయించగలను, ఎక్కువ సమయం కేటాయించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మరి మీరంతా కూడా ఈ సంవత్సర కాలం ఎంతగా సహకరించారో ముందు ముందు కూడా అంతగానే సహకరించాలి. ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి మహిళల పట్ల ఎంతో బాధ్యతాయుతంగా ఉంటూ, మహిళా పక్షపాతిగా ఉంటూ మరి దిశ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా మరి మద్యాన్ని ఇన్కమ్ సోర్స్గా చూడకుండా మహిళలందరి కుటుంబాలలో కూడా వెలుగులు నింపాలి, సంతోషం నింపాలి అనే మంచి ఉద్దేశంతో మద్యపాన నిషేధానికి దశల వారీగా మరి నిషేధం చేయాలని చెప్పేసి చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే 30% మరి షాపులన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. అలానే మనం ఈ రోజున ముఖ్యంగా ఆలోచించవలసింది, కరోనా విపత్తులో కూడా డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి ఇస్తామన్న 0 వడ్డీని కూడా మరి ఆన్లైన్ పద్ధతి ద్వారా వాళ్ళ అకౌంట్స్లోనే వేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి మహిళని కూడా ఆదుకోవాలి, వాళ్ళందరినీ కూడా మహిళా సాధికారత సాధించే దిశగా తీసుకువెళ్లాలనే మంచి ఉద్దేశంతో మన జగనన్న పరిపాలన ఉంది. ఇక జూబ్లీహిల్స్ వెంగళరావు నగర్ కృష్ణ పార్క్ వద్ద కరోనాతో మృతి చెందిన జర్నలిస్ట్ మనోజ్ కుమార్ కు నివాళులు అర్పించారు. పెద్ద ఎత్తున జర్నలిస్టులు పాల్గొని క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. నగర నలుమూలల నుండి ప్రింట్స్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మనోజ్ కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనోజ్ కుమార్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జర్నలిస్టులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కరోనా కష్టకాలంలో అన్ని వర్గాలకు ఆర్థిక సహకారం అందిస్తున్న ప్రభుత్వం పరిస్థితులు చక్కబడే వరకు జర్నలిస్టులకు నెలకు 10,000 రూపాయలు భృతి అందజేయాలని కోరారు. మన పాత్రికేయ లోకానికి తీరంలోటు మన పాత్రికేయులు అన్ని రంగాల్లో అనగదొక్కబడుతున్నారు, నిర్లక్ష్యానికి గురవుతున్నారు. మరి ప్రభుత్వ పరంగా, ఇటు సంఘాల పరంగా కూడా నిర్లక్ష్యానికి గురవుతున్నారు. మొన్న కరోనా పోరాటంలో పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులతో సమానంగా మన పాత్రికేయులు పనిచేసింది. నిజానికి మనమే కరోనా వారియర్స్, కానీ మా ప్రభుత్వం గుర్తించలేదు ఈ పోరాటంలో. ఇప్పటికైనా ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించి మనోజ్ కుమార్ కుటుంబానికి ఆర్థిక సాయం అందించి, అందరితో పాటు మీడియా విలేకరులందరికీ కరోనా టెస్ట్ చేయించి వాళ్ళ కుటుంబాలను అన్ని రకంగా ఆదుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మనోజ్ కుమార్ ఆ కుటుంబానికి ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జోహార్ మనోజ్ కుమార్. ప్రకారం ప్రతి జర్నలిస్టు కూడా కరోనా టెస్ట్ ప్రభుత్వం స్వచ్ఛందంగా చేస్తే బాగుంటుందని అది అనుకుంటున్నాం. అది ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తాం. ప్రతి జర్నలిస్టు కూడా ఉచితంగా కరోనా టెస్ట్ చేస్తే వాళ్ళకు కూడా వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. వాళ్ళు కూడా వారు పని చేస్తున్నారు కానీ ఉందో లేదో అని అపోహం చాలామందికి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ముందుకు వచ్చి ప్రతి జర్నలిస్టుకు ఉచితంగా కరోనా టెస్ట్ చేయించడమే కాక జర్నలిస్టులు కూడా ఈ కరోనా సమయంలో ఆర్థికంగా ఆదుకోవడం వాళ్ళకి ఎంతో చేయూతనిస్తుందని భావిస్తున్నాం. అలాగే రాష్ట్రంలో మనం ఏ విధంగా చూసుకున్నా సరే ఈ జర్నలిస్టులకి అందరికీ కూడా
ఈ మనోజ్ కుమార్కి ఎప్పుడైతే సపోర్టు చేస్తారో జర్నలిస్టులు అందరికీ కూడా ఒక శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి మనోజ్ కుమార్ కుటుంబాన్ని ఆదుకోవాలని, అలాగే ప్రతి జర్నలిస్టుకి కూడా భరోసా కల్పించాలని, ఆరోగ్య సిబ్బందికి ఎలాగైతే బీమా ఇస్తున్నారో అలాగే జర్నలిస్టులు కూడా ఆ బీమా పాలసీ ప్రవేశపెట్టాలని కూడా మేము సామాజికవేత్తలుగా మేము కోరుకుంటున్నాం. అట్లాగే ఈ జర్నలిస్ట్ సంబంధించిన యూనియన్స్ చాలా ఉన్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ప్రెస్ అకాడమీ కూడా ఉంది. ఈ ప్రెస్ అకాడమీ వాళ్ళు కూడా నిన్న స్పందించారు, కానీ ఇస్తామన్నారు. ఏమి ఇస్తారో తెలీదు, ఎంత ఇస్తారో తెలీదు. ప్రెస్ అకాడమీ చైర్మన్ నారాయణ గారు స్పందించి ఈ మనోజ్ కుమార్ యొక్క ఫ్యామిలీ. ఇక నిర్మల్ జిల్లా బైంసా మండలంలోని కమోల్ గ్రామ రైతులు ఆందోళనకు దిగారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనుగోలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ తాము పండించిన పంటకు నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. రైతులకు అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు మద్దతు తెలిపారు. వెంటనే వరి, మొక్కజొన్న పంటలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ధాన్యంలో అధికంగా తరుగు తీస్తున్నారని, దీంతో రైతులంతా తీవ్ర నష్టాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు బైన్సా మండలం కామోల్లో వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి, కొనుగోలు చేసి వెంటనే ధాన్యాన్ని తరలించాలని చెప్పేసి రైతులు అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రాస్తారోకో అనేది చేయడం జరిగింది. ఇన్ని రోజులు దాదాపు 2 నెలల కాలం అవుతోంది. పంటలు పండించి ఆరుగాలం కష్టపడ్డ రైతులు చెమటంతా కూడా ఈరోజు కళ్ళాల్లో ఉంది. కళ్ళం తీసుకొచ్చిన తర్వాత రైతుల పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా తయారైంది. ఒక్కొక్క క్వింటాల్కి ఇప్పటికే 5-6 కిలోలు కట్ చేసిన పరిస్థితి ఉంది. మొన్నట్లో వచ్చిన వర్షానికి తడిసిపోయి చివరికి రైతులే నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. వాళ్ళే కాకుండా కట్టింగే కాకుండా 7-8 కిలోలు తరలించే లారీల వాళ్ళు కూడా చివరికి రైతుల దగ్గర క్వింటాల్కి 15-20 రూపాయలు వసూలు చేస్తున్నారంటే ఈరోజు మరి రైతు చివరికి ఆత్మహత్యలు చేసుకోవాలన్నా, బతకాలన్నా, సావాలన్నా ఈరోజు మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం పట్టించుకోవాలి ఇట్లాంటి విషయాలు. ఈ ఒక్క కాబోలు గ్రామమే కాదు, ప్రతి ఊర్లో ఏ ఊర్లో పోయి రైతును అడిగినా ఇదే సమస్య. కట్టింగ్లు అలాగే లారీలు బలవంతంగా వసూలు చేయడం, ఇది ఎవరు చేస్తున్నారు? మరి ప్రభుత్వము అధికారులు ఎవరన్నా దీనికి సపోర్ట్ చేస్తున్నారా? ఇది మాకు తేలాల్సిన అవసరం ఉంది. తక్షణం ఏదైతే కళ్ళాల్లో పంట ఉందో ఆ పంటని తక్షణమే రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసి, ఎవరైతే కొనుగోలుదారులు DCMS కానీ లేకపోతే PSCS వాళ్ళు ఉన్నారో వాళ్ళు కొనుగోలు చేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఉంచుకుంటే అప్పుడు మాత్రమే ఇది సమస్య పరిష్కారం అవుతుంది. లారీలు దొరకట్లేదు, గోదాములు దొరకట్లేదు అనే పేరుతోటి ఈరోజు రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఈరోజు తుఫాన్ ఉందని చెప్పేసి ఈరోజు పేపర్లలో వచ్చింది. ఈరోజు 2 రోజులు, ఈరోజు రేపు తుఫాన్ ఉంది, ఎల్లుండి నుంచి వర్షాకాలం ఋతుపవనాలు వస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత మరి వాటి వల్ల కలిగే నష్టం ఎవరు భరిస్తారని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇప్పటికే రైతులు తీవ్రమైన అప్పులో ఉన్నారు. ఇక రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్ పర్యటించారు. అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి ఆమన్గల్ శివారులో డంపింగ్ యార్డుకు స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జాతీయ BC కమిషనర్ సభ్యులు తల్లోజు ఆచారి, మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. ఇక ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ముతోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా ముతోల్ మండల కేంద్రంలోని ముక్తాదేవి, మార్కాండేయ ఆలయాల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామస్తులు కోరిన మేరకు దేవాలయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కృషితో ఆలయ నిర్మాణం త్వరలోనే పూర్తి కానుందని పేర్కొన్నారు. ఇచ్చిన హామీ మేరకు ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం మెషిన్ ముతోల్ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రిని మెరుగుపరిచి నిరంతరం సేవలు అందించాలని, మార్కెట్ యార్డును ఏర్పాటు చేయాలని, అగ్నిమాపక కేంద్రం, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, వ్యవసాయ అంతర్గత రోడ్ల నిర్మాణం చేపట్టాలని కోరుతూ ఎమ్మెల్యేకి వినతి పత్రాన్ని సమర్పించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే త్వరలోనే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. మరి గ్రామ ప్రముఖ దేవాలయం, అందరూ కోరుకునే అందరి ఇష్టదైవం ముక్తాదేవి ఆలయం
మరి ఇక్కడ ప్రారంభించడానికి భూమి పూజ కార్యక్రమం ఈరోజు చేపట్టాం. మరి కార్యక్రమానికి గ్రామ పెద్దలందరూ, టెంపుల్ కమిటీ మెంబర్లందరూ, మరి గ్రామ సర్పంచ్ గారు, ఎంపీపీ గారు, ఎంపీసీ గారు, మరి టెంపుల్ కమిటీ, విడిసి కమిటీ, అన్ని కులాల సంఘాల ప్రజలు అందరూ కూడా రావడం జరిగింది. మరి ఈ దేవాలయానికి 20% కంట్రిబ్యూషన్ కూడా గ్రామస్తులు కూడా కట్టడం జరిగింది. మరి కట్టగానే 29 లక్షల రూపాయలు మరి రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో మరి గౌరవనీయులైన ఎండోమెంట్ శాఖ మంత్రి నీలకంఠ రెడ్డి గారు వారు శాంక్షన్ కూడా చేయడం జరిగింది. టెండర్ అయింది, అప్రూవల్ కూడా అయిపోయింది. మరి ఈరోజు మంచి దినం, శుభదినం. అందువల్ల ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం కూడా చేశాం. మరి రేపటి నుంచి పనులు కూడా ప్రారంభించి త్వరగా 1 సంవత్సరం లోపలనే దేవాలయం కట్టించి మరి ఇక్కడ ప్రతిష్టాపన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. గ్రామస్తులందరూ కూడా మరి తొందరగా నిర్మించాలని చెప్పి గ్రామస్తులందరూ కూడా కోరడం జరిగింది. మరి ఇక్కడ తాలూకు ఏర్పాటు, ఇక్కడ మరి అన్ని వసతులు కల్పించడానికి పంచాయతీ ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం. మరి ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇక్కడ కడుతున్నారు. రైతు వేదిక కూడా శాంక్షన్ అయింది. మరి ఇంకా మరి మార్కెట్ కమిటీ, హాస్పిటల్, ఈ 2 పనులు కూడా ప్రాసెస్లో ఉన్నాయి, ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. కరోనా రావటం వల్ల కొద్దిగా డిలే జరుగుతుంది. అయినా రాబోయే కొన్ని రోజుల్లో ఇది 2 ఇంకా ఇప్పుడే మరి రిజిస్ట్రేషన్ కావాలని, తర్వాత డిగ్రీ కాలేజ్ కావాలని, కొన్ని రోడ్స్ కూడా కావాలని, చైన్లో పోయే రోడ్స్ కావాలని చెప్పి మరి గ్రామస్తులందరూ కూడా మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. వాటిపై కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటాం. మందిరం అందజేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి మనం చేస్తూ ఈ సందర్భంగా మీ అందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్స్. ఇక మృగశిర కార్తిని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని ఆయా గ్రామాల చెరువులు పెద్ద సంఖ్యలో చేపలు కొనుగోలు చేసేందుకు గ్రామ ప్రజలు తరలివచ్చారు. కార్తీక, రోహిణి కార్తెలో ఎండాకాలంలో అల్లాడిపోయే జీవకోటికి మృగశిర కార్తె ప్రవేశంతో ఉపశమనం కలుగుతోంది. వర్షాల ఆరంభానికి సూచనంగా భావించే ఈ తరుణంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో వాతావరణం చల్లబడి ఖరీఫ్ సీజన్ ఆరంభమవుతుంది. మృగశిర కార్తెను రైతులు ఏరువాగా సాగే కాలం అని కూడా అంటారు. ఈ కాలంలో తొలకరి జల్లులు కురవగానే పొలాలు దున్ని పంటలు వేయటం ప్రారంభిస్తారు. ఇక కరోనా మహమ్మారితో మరణించిన టీవీ5 క్రైమ్ రిపోర్టర్ మనోజ్ కుమార్ కు కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ మీడియా మిత్రులు నివాళులు అర్పించారు. షాపూర్లోని ఉషోదయ టవర్స్ వద్ద మనోజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కంటికి కనిపించని కరోనా వైరస్తో పోరాడుతూ సమాజాన్ని చైతన్యపరచడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలు, ప్రార్థన మందిరాలకు అనుమతులు ఇవ్వడంతో మజ్లిస్ చారిటీ ఎడ్యుకేషనల్ ల్యాండ్ రిలీఫ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ నగర వ్యాప్తంగా గురుద్వారాలు, చర్చిలు, మసీదులు, ఆలయాలకు 19,70,000 విలువ చేసే శానిటైజర్లు పంపిణీ చేశారు. साढ़े 6,000 के ऊपर से ज्यादा लोग की मौत हो चुकी है। करीब 3 लाख के करीब लोग इस वायरस के शिकार हो चुके हैं और पूरी दुनिया में हमारा मुल्क 5वें मुकाम तक पहुंच चुका है पूरी दुनिया के मुकाबले में। तो ये बात साफ है कि ये वायरस खत्म नहीं हो रहा है, ये वायरस बढ़ रहा है और इस वायरस का आप जानते हैं कि अभी तक इसकी कोई दवा नहीं है। और जहाँ तक मेरा मुशाहिदा मुझे मालूम है, इसमें शुरू में लोग कह रहे थे कि सिर्फ गरीब लोग ही इसमें इनकी मौत होगी। ऐसा नहीं है, इसमें यकीनन एक बड़ी तादाद गरीब लोगों की है। उन लोगों की भी मौत हुई है जो पहले से ही जिसको मेडिकल वो मॉर्बिलिटी होते हैं, पहले से ही कोई बीमारी थी। मगर इसमें नौजवान बच्चों की मौत हो रही है, 40 साल के उम्र के कई लोगों की मौत हुई है। और हमारे जानने में हमारे जवान के बहुत ही करीब जाने वाले विनाश का इंतकाल हुआ। अल्लाह जामिया में रुसिया रोड में रहते थे, 42 इयर्स का बच्चा था, नौजवान इंतकाल हो गया इसी कोविड वायरस से। इसलिए मेरी आप मीडिया के जरिए जो देख रहे हैं
गुजारिश है, अपील है, एक शर्मंदा अपील है कि खुदा के लिए अपने आप को बचाइए और बचाने का बेहतरीन तरीका यह है कि आप सोशल डिस्टेंसिंग को बरकरार रखिए, अपने हाथ को धोते रहिए। ఇక వరంగల్ జిల్లా కేంద్రంలోని కోట్లాది రూపాయల వ్యయంతో చేపట్టిన ప్రొఫెసర్ జయశంకర్ స్మృతివనం నిర్మాణం పట్ల జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అసంతృప్తి వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ డివిజనల్ ఫారెస్ట్ అధికారులతో కలిసి ఆయన నిర్మాణ పనులను పరిశీలించారు. హైదరాబాద్లో నగర సుందరీకరణ పనులలో క్రియాశీలకంగా వ్యవహరించిన అధికారులతో పాత ఏకశిలా పార్కులో జయశంకర్ స్మృతివనం సుందరీకరణ పనులను పూర్తి చేసేందుకు చేపట్టవలసిన చర్యలపై కార్పొరేషన్ అధికారులకు సలహాలు ఇవ్వాలని కలెక్టర్ కోరారు. ఎందుకంటే ఎలాంటి మేజర్వి మధ్యలో అవ్వదు, వైట్ కాకుండా ఏదో కొంత డిజైనింగ్ చేయాలి. ఇవన్నీ కాస్త ఇక సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం వైస్ ఎంపీపీ షకీర్ అలీ పదవి బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తి కావడంతో ఆయన అనుచరులు సంబరాలు చేసుకున్నారు. ఎంపీపీ స్వగృహంలో కేక్ కట్ చేయించి ఆయన పూలమాలలతో శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ మాట్లాడుతూ నమ్మకంతో తనను గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి రుణపడి ఉన్నానని, ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇక జనగామ జిల్లా స్టేషన్ గణపురం మండలంలోని శివునిపల్లి గ్రామంలో ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 60 ఏళ్ల పైబడిన వృద్ధులకు మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, జిల్లా కలెక్టర్ నిఖిల పాల్గొని మాస్కులు అందజేశారు. ఎక్కడికి వచ్చినా ఇంట్లో కూడా ఉన్నా కూడా తరచుగా ఏదైనా ముట్టుకుంటే సబ్బుతో, ఈ శానిటైజర్ ఏం అక్కర్లేదు, మనం ఎప్పుడు నార్మల్ సబ్బు వాడుతూ ఉంటాం కదా, ఆ సబ్బుతో చేతులు పదే పదే శుభ్రం చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ మనిషి దగ్గర కూడా 1 ఫీట్ కంటే దూరంగా మనం ఉండాలా. మనుషులు ఆనుకొని కూర్చోకూడదు. 1 మీటర్ దూరం అనేది మనం కంపల్సరీగా ఉండాలా. అంటే 3 ఫీట్ల దూరం మనిషికి మధ్యలో మెయింటైన్ చేస్తూ కూర్చోవాలా. సో ఎప్పుడు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పండుగలు పబ్బాలు ఇంకా వస్తాయి, చాలా వస్తాయి. మనం ఆరోగ్యంగా ఉంటే ఎప్పుడైనా జరుపుకోవచ్చు. మన ఆరోగ్యం అనేది చాలా చాలా ముఖ్యం. 60 ఏళ్ళు పైబడి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి ఈ వ్యాధి ఎక్కువగా ఈజీగా సోకే అవకాశాలు ఉన్నాయి. సో మీరందరూ ఇంకా కూడా అతి జాగ్రత్తగా, అందరికంటే కూడా ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సిన విషయం మీరు గమనించాలి. సో అందరూ మాస్క్ ముక్కుకి మూతికి వేసుకోండి. మీ కళ్ళని, ముక్కుని, మూతిని అస్సలు టచ్ చేయకుండా ఉండాలి. చేతులు ఇంటి నుంచి బయటికి వచ్చినప్పుడు కానీ ఎవరైనా ఏదైనా ముట్టుకున్నా కూడా తరచుగా చేతులు మంచిగా సబ్బుతో కడుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనిషి ఆనుకొని ఉండకూడదు. మనిషికి 1 మీటర్ లేదా 3 ఫీట్ల దూరంతో ఉంటూ మీ ఆరోగ్యాన్ని, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా గమనించుకుంటూ ఉండండి. చిన్నది ఏదైనా మీకు సర్ది కానీ దగ్గు కానీ ఏదైనా వస్తే మీ పిహెచ్సి, మీ ఆశా కానీ ఏఎన్ఎంతో పాటు మీ పిహెచ్సి డాక్టర్లకు కూడా సమాచారం ఇస్తే వాళ్ళు తగిన టెస్ట్ చేసి మీకు తగిన వైద్యం అనేది అందిస్తారు. సో ఇదందరూ గమనించి పాటిస్తారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇక కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మోషంపూర్ గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ పై ఉపాధి కూలీలు నిప్పులు చెరిగారు. ఫీల్డ్ అసిస్టెంట్ బాగయ్య ఎంపీ రికార్డు పనితీరు సరిగా లేదని ఉపాధి కూలీలు ఆరోపించారు. 4 వారాలు పని చేస్తున్న ఉపాధి కూలీలకు కేవలం 2500 మాత్రమే డబ్బులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ కుటుంబ సభ్యులు పని చేయకపోయినా వారికి ఒక్కొక్కరికి 5000 నుండి 6000 వరకు డబ్బులు ఎలా వస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు.
అవినీతికి పాల్పడుతున్న ఫీల్డ్ అసిస్టెంట్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ గ్రామ చెరువు వద్ద పనులు విరమించి ఆందోళన చేపట్టారు. ఆకలి అనేది అందరికి ఉంటుంది కానీ ఇప్పుడు 10 రూపాయలు ఎక్కువ కలిసి రావాలనేదే ఉంటుంది. ఇప్పుడు ఈ పనిని పరిశీలించి మీకు తగు న్యాయం చేస్తారు. అంతకంటే ఇంకా మాట్లాడేది ఏముంది? నేను రేపు 10 గంటలకు మీ ఊర్లో ఉంటారు సార్. అదే వాళ్ళ వర్షం ఏంటంటే వాళ్ళ బాధ ఏంటంటే ఇక్కడికి వచ్చినామంటే మా బాధ వినండి కూడా బాధ ఒకటి. రెండవది ఆయన నాకు న్యాయం చేస్తున్నాడు. అక్కడ అదే చెల్ల సేమ్ ప్లేస్లో పక్కనే రంగపేటలు పనిచేసింది. వాళ్ళకి ఒక్కొక్కరు 200 వచ్చినాయి, వాళ్ళకి వచ్చినాయి. కానీ మా వాళ్ళ కన్సర్న్ ఇంత లేదు. అలా కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ కానీ ఎక్కువ వేసుకుంటుండ్రు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళే స్వయంగా పనిచేస్తారు. ఏమైతే చెప్తాం పోతాం. వాళ్ళు ఏమైంది సార్ సమస్య అయితే ఇప్పుడు కొందరికి చెట్లు పెట్టారు. చెట్ల పైసలు వచ్చినాయని చెప్పేసి అట్లా చెప్తుంది. మాక్సిమం ఒక్కొక్కరు చూసుకుంటే వారానికి ఇప్పుడు వీళ్ళు కొంతమంది ఏమనుకుంటారంటే నేను వారం పని చేసినా నాకు 1500 వచ్చినాయి, నాకు 1200 వచ్చినాయి, నాకు 2000 వచ్చినాయి అనేది వాళ్ళకు అభావం ఉంటుంది. మేము ఉపాధి పని చేస్తున్నాము. ఎంత చేసినా కానీ మాకు డబ్బులు ఒక 100 రూపాయలు కూడా రోజుకు 100 రూపాయలు కూడా పడతలేవు. ఎంత పని పెడితే అంత పని చేస్తున్నాము. మా కడుపులు నిండుతలేవు. ఎంత చేసినా కానీ గింతే వస్తున్నాయి అని చెప్తుండ్రు. మేము ఇప్పుడు అందరినీ చేసుకున్నాం. ఈ పని చేయగలగము, చెప్పగలగము. సర్కారు మాకు ఏదన్నా నిర్ణయం చెయ్యాలా. మాకు ఈ లేబరు ఇంతే చేస్తున్నాము, ఆయన అంతే చేస్తుండు. మాకు ఆయనకు తగది. మాకు వేరే మనిషి కావాలని కోరుకుంటున్నాం. మేము పని చేయబట్టి మస్తు రోజులు అవుతుంది కానీ మాకు కరెక్ట్ గా పైసలు వస్తలేవు. కొత్తలు తీసుకోండి పైసలు వస్తలేవు. కొలతలు తీసుకుంటుండు బరాబరి. ఒక్కొక్క పిల్లలు ఇవ్వకున్నా కానీ ఇట్లా బొత్త కానించుకొని పాడేస్తున్నాం ట్రాక్టర్లలో. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మాకు పైసలు వస్తలేవు. మాకు సారద్దు చేయమన్నంత పని చేస్తున్నాం సార్. ఈ కోపుల పని కాదు, చిల్లర పని కాదు. మేము నర్సరకు కూడా పోతున్నాం. నీరుడు నుంచి నర్సరకు పోతే నీరుడు చిన్నప్పుడు రూపాయి అన్నాడు. ఆటన కూడా వాళ్ళలేదు. మాకు 6000 రూపాయలు వస్తాయి అన్నాడు. 4000 కూడా రాలేవు మాకు నీరుడు. ఈ ఏడు కూడా ఇప్పుడు ఎంత పెద్ద పెద్ద గమేల 3 గమేలు పోసుకుంటే 2కు 5 నింపుతున్నాయి. దానికి 2 రూపాయలట. అట్లా పడతలేవు, దేనికి కూడా పడతలేవు. ఇప్పుడు ఇంట్లో కూడా కొలితిచ్చినంత ఆడలను కూడా చేస్తున్నాం. చేయంగా కూడా పైసలు పడతలేవు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఖమ్మం జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. సీఎం కేసీఆర్ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తున్నారన్న మంత్రి పువ్వాడ. జూబ్లీ హిల్స్ లో రిపోర్టర్ మనోజ్ కి ఘన నివాళులు. 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని జర్నలిస్టుల డిమాండ్. నిర్మల్ జిల్లాలో రైతులు ఆందోళన. పంటకు నిప్పు పెట్టి నిరసన. రంగారెడ్డి జిల్లాలో అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్ పర్యటన. అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన ప్రతీక్. ముత్తూరులో ఆలయాల నిర్మాణానికి భూమి పూజ. ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న ఎమ్మెల్యే విఠల్. వరంగల్ జిల్లాలో ప్రొఫెసర్ జయశంకర్ స్మృతివనం నిర్మాణ పరిశీలన. పనుల నిర్వహణపై జిల్లా కలెక్టర్ తీవ్ర అసహనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.